UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంత లెజెండరీ హీరో అయ్యుండి ఆయన లాస్ట్ వరకు కూడా ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా అసలు డాన్స్లు ఏంటి పాటలు ఏంటి ఆ మూమెంట్స్ అలాంటి ఒక ఫాదర్కి పుట్టిన పిల్లలుగా అంటే నాగార్జున గారు అంటే వచ్చారనుకోండి కెరీర్లోకి మీరు అలా ఉండడం మాత్రం చాలా స్పెషల్ అండి. పెద్ద విచిత్రమే ఉందండి. చాలామంది పెద్దవాళ్ళ పిల్లలు, యాక్టర్స్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, దే చోజ్ అదర్ కెరియర్స్. నేను ఐ హ్యాడ్ అనదర్ ఇండస్ట్రీ రన్నింగ్. అవును సార్. స్మాల్ యానిమేషన్ తర్వాత స్టార్ట్ చేశాను. దట్ వాజ్ లిటిల్ టూ ఎర్లీ ఫర్ ఇట్స్ టైమ్స్ ఎట్ దట్ టైం 1997లో. yes it was too early. టూ ఎర్లీ. అది చేత అది కొంచెం బాగానే నడిచింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఏవి బాగలేవండి ఇండియాలో ఇప్పుడు అండి ఏం చెప్తుంటారు సార్? అంటే విఎఫ్ఎక్స్ వేరు, విఎఫ్ఎక్స్ వేరు, యానిమేషన్ ఇది వేరు కదా. అప్పుడు యానిమేషన్ అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఉండేవి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు లయన్ కింగ్ అనే సినిమా ఉంది, అది పెద్ద సూపర్ హిట్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇక్కడ 4 రోజులు ఆడింది. సో కార్టూన్స్ లాగా ఉంటాయి అనేది మన వాళ్ళకి కొంచెం వాల్యూ ఫర్ సమ్ రీజన్ మన జనరల్ మూవీ గోయింగ్ పబ్లిక్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు మార్వెల్ డిస్నీ వాళ్ళు చేస్తున్నారు కదా, దట్ యానిమేషన్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ 3D యానిమేషన్, 3D విత్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ డిఫరెంట్. అవి కొంచెం క్యాచ్ ఆన్ అయినాయి. కానీ మా ఆ టైంలో అప్పుడు వన్ ఎగ్జాంపుల్ విల్ బి లయన్ కింగ్. అటువంటి అమెరికాలో చాలా యానిమేటెడ్ ఫిలిమ్స్ బాగా రన్ అయ్యాయి, ఈవెన్ త్రూఅవుట్ ది వరల్డ్. హాలీవుడ్ కాక ఈవెన్ యూరోప్లో. ఇప్పుడు రాటటూయి అని ఉంది, మా దాంట్లో పనిచేసిన వాళ్ళే దాని మీద పనిచేశారు. ఇట్స్ అన్ అవార్డ్ వినింగ్ ఫిలిం, ఆస్కార్ అవార్డ్ వినింగ్ ఫిలిం. బట్ ఇండియాలో ఏమీ లేదండి సరిగ్గా. సో ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కంటెంట్ మనం తీయగలగాలి కదా, అది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. మీరు ఫింగర్స్ మీద ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద యానిమేషన్ ఫిలిమ్స్, ప్యూర్ యానిమేషన్ ఫిలిమ్స్ ఇండియాలో తీసినాయి కానీ రన్ అయినాయి కానీ ఏం అవ్వలేదు యాక్చువల్లీ. కరెక్ట్గా చెప్పాలంటే. అవును సార్. బట్ వీళ్ళు గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ వాళ్ళు కొంచెం స్లైట్లీ సక్సెస్ఫుల్గా ఉన్నట్టున్నారు సార్. గేమింగ్ అటువంటివన్నీ వచ్చినాయండి. అంటే ఈ చోటా భీము, ఈ కైండ్ ఆఫ్, బట్ ఏమి దే హావ్ నాట్ టేకెన్ ఆఫ్ టు సూపర్ లెవెల్. అప్పుడు హనుమాన్ గురించి ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది, అది పెద్ద ఆడలేదు. మరి ఆటం తీయటం ఎట్లా అంటే హనుమాన్ని చూపించిన విధం మన పురాణాలలో ఉన్న విధం టోటలీ డిఫరెంట్. మరి అందుకు నచ్చలేదు, మరి ఏంటో నాకు అర్థం కాదు. అదే మీరు అన్నట్టుగా మన వాళ్ళు ఎందుకు దానికి మ్యాచ్ దానికి మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు. మన వాళ్ళు ఎంతసేపు హీరోయిజము, స్క్రీన్ మీద హీరోలు కనిపిస్తేనే ఎంజాయ్ చేస్తారు. అయితే తర్వాత అసలు నార్మల్గా ఈ మీ లైఫ్లో ఎప్పుడు ఏ రోజున మీరు యాక్టర్ అవ్వాలని కానీ యాక్టర్ అయ్యే సందర్భం కానీ ఎప్పుడు రాలేదండి అసలు లైఫ్లో? నాట్ యాజ్ అట్లీస్ట్ ఏదో ఒక ప్రపోజల్ లాగా వచ్చింది లేదండి. ఎప్పుడు అసలు ఆ సైడే థాట్ ప్రాసెస్ వెళ్ళా. ఎంతసేపు ఇప్పుడు అది ఒకసారి చిన్నప్పటి నుంచి దాని గురించి బాబు యాక్టర్ అవుతావా ఇది అది అని అట్మాస్ఫియర్ ఉంటే ఇంట్లో, ఆర్ యు ఆర్ సో ఎనామర్డ్ విత్ ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఆన్ ద స్క్రీన్, గెట్ దిస్ సార్ట్ ఆఫ్ ఫేమ్. అది ఏంటో అంత పక్కనుండే మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ఉండేది కాదు. నాన్నగారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు వాటి గురించి. ఎవరు ఎటు వెళ్తే వాళ్ళ దారి నడక ఎటు తీసుకెళ్తే అటే వెళ్తారు అనే నమ్మకంతో. ఆఫ్టర్ దాట్ నా అబ్బాయి, నా కొడుకు
ఆదిత్య ఎంకరేజ్ చేయి అంటే వాడిని చెప్పిన ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాడు. నన్ను అడగను కూడా అడగలేదు, నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. అంటే మీకు కూడా మనసులో ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ నాగార్జున కూడా అట్లీస్ట్ అవుట్వర్డ్ ఎప్పుడూ అనలేదండి. అది అవసరం కాబట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్ కలిసి వచ్చినాయి కాబట్టి హీ ఎంటర్డ్ ఇన్ టు ది ఫిలిం బిజినెస్. లేకపోతే ఆ లోపల నుంచి చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి అని కొంతమందికి ఉంటుందండి. ఇది పెద్ద డ్రైవ్. అవును, వాళ్ళది ఆ దారి తప్ప ఇంకా వేరే దారి తొక్కరు వాళ్ళ మనసులో కూడా తట్టదండి. తట్టదు వేరేది. వీఆర్ నాట్ లైక్ దట్. నేను ఎప్పుడు చదువుకున్న తర్వాత ఐ షుడ్ గెట్ ఇన్ టు బిజినెస్. అన్నపూర్ణ స్టూడియోస్ బిజినెస్ అంటే అవసరం వచ్చింది కాబట్టి చూపిస్తాను, కానీ యాక్చువల్లీ నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి. ఓకే, యా. మీరు నార్మల్గా ఏ బిజినెసెస్? కెమికల్ బిజినెసెస్ ఉన్నాయండి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఐఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ విచ్ ఇస్ 30-year-old కంపెనీ, ఇస్ డూయింగ్ వెల్. అది ఆటోమోడ్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సక్సెస్ఫుల్ కంపెనీ. ఇప్పుడు అక్కడ ది గ్రేట్ లెజెండరీ హీరో, అవర్ ఫేవరెట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నార్మల్గా రిలేటెడ్ టు హిస్ పర్సనాలిటీ, మీరు నాన్నగారు అనే ఒక కంటెంట్ దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్చుకోలేకపోయారు సార్? నేర్చుకుంది ఉందండి. ఫస్ట్ ఇంటిగ్రిటీ, స్ట్రైట్గా మాట్లాడతాం. రెండోది కాంట్రవర్షియల్గా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యం యువర్ సెకండ్ థాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మన రెండో ఆలోచన అనేది ఇట్స్ ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అది ఉండాలి ఎప్పుడు మీతో పాటు అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు ఏదో అంటారు కాబట్టి పబ్లిక్ పీపుల్ కదా వీళ్ళందరూ. మంచితో పాటు చెడు కూడా వస్తుంది. అందరూ దీంట్లో మంచివాళ్ళని అనరు, అందరూ దీంట్లో చెడు అనరు. కానీ పబ్లిక్ అటెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఏంటండి, మంచి ఊరికే మాట అంటాం చాలా తేలిక కదా, చాలా సులభం. దానికి రియాక్ట్ అయ్యి దానికి బాధపడిపోయి, దానికంటే రెండో ఆలోచన మీరు ఏదో గబక్కన అన్నారు, నేను అట్లాగే గబక్కన ఏదైనా అనేస్తే వి సే వర్డ్స్ సమ్టైమ్స్ వీ కాంట్ టేక్ బ్యాక్ కదా. Sometimes కాదు, most of the times anytime you cannot take back. You can't take back and relationships చెడిపోతాయి. ఇంకా సో ఇది అందుకని ఆయన ఎంత ఆలోచించేవారు, ప్రతిదానికి తూచి మాట్లాడేవారు. సో అదొకటి నేను నేర్చుకున్నాను. అఫ్ కోర్స్ ఆయనంత హార్డ్ వర్క్ మేము ఎప్పుడు చేయలేదు. చిన్నప్పటి నుంచి మేము పడుకునేసరికి ఆయన వచ్చేవారు కాదు, మేము లేచేసరికి ఆయన వెళ్ళిపోయేవారు. రోజుకి 4-5 గంటలు నిద్రపోయారు. అంత హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా చేసాం కానీ అంత కంటిన్యూస్గా, అంత కన్సిస్టెంట్గా ఎప్పుడు చేయలేదు. మీరు ఏం చేయలేదు అని అంటున్నారు కదా, అది ఏం నేర్చుకోలేకపోయారు. ఇదేనా అంత ఆయనకున్నంత ఎక్స్ట్రీమ్ డ్రైవ్. అంటే మీకు అవసరం లేకపోయింది అది కాస్త అది కారణం. అదే కారణం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే లేదులేండి, ఈవెన్ అవసరం లేని వాళ్ళు కూడా ఏదో లోపల నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే ఉండేవాళ్ళు ఉంటారు. రేర్గా ఉంటారు. బట్ నేర్చుకుంది అంటే అది నేర్చుకోలేకపోయింది ఇది. అంటే ఇప్పుడు ఆయన అంటే